ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లటలట లుటలుట. ఎవరు ఈ టమాటా? టమాటా కాదు, ఆయన పేరు ఆత్మలింగం. అక్క, సంక్రాంతి చందాకు వచ్చాడనుకుంటా. ఎంతో కొంత ఇచ్చి పంపించు. రాలింగం. లటలట లుటలుట. లటలట లుటలుట. లటలట లుటలుట. బెడ్రూమ్ లోకి తీసుకెళ్తావా ఏంటే? అల్మారా చూస్తాడు. ఎవరిది? నీ మొహం. ఎవరిదైతే ఏముందే, దోచుకుపోయే దొంగలా ఉన్నాడు వీడు. లటలట లుటలుట. ఈ ఆత్మలింగానికి అవమానమా? కోప్పడకండి స్వామి, మీ శక్తి సామర్థ్యాలు తెలియక పొరపాటు పడ్డారంతే. మ్యాజిక్ చేస్తాడా అమ్మా? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రప్పించలేదు మేము. హే డూడ్, ఈ లటలటని మీరు పిలిపించారా? అనుకున్నానక్క. ఇల్లంతా బూజు దులపాలని విశాల్ బాబు గారు చెప్పారు కదా, ఆన్లైన్లో బుక్ చేసుంటారు. హతవిధి. బూజు కర్రలు పట్టుకురాకుండా వేప మండలు పట్టుకొచ్చావే. ఆపండి. మీరు పూర్తి వివరాలు చెప్పలేదా? పని చేయడానికి వచ్చిన వాడి ఊరు పేరు ఎందుకు గాని, దుమ్ము దులిపాక ఇల్లంతా కడిగి పోరా. హేయ్, ఆపండి. ఆత్మలింగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు అనేసుకుంటే మేమిచ్చిన పేమెంట్ వేస్ట్ అయిపోతుంది కదా. మరతను ఏం పని చేయాలో ముందుగానే చెప్పి రప్పించాలి కదా బావగారు. నేను చెప్తాను. నయనివి నువ్వేనని అందరూ నమ్ముతున్నా బామ్మగారు అయోమయానికి లోనై నీ విషయంలో నా అనుమానాన్ని ఇంకా సజీవంగానే ఉంచింది. అయితే ఏంటమ్మా? నయనినా, త్రినేత్రినా? ఇద్దరా? ఒక్కరా? ఒకరే ఇద్దరా? ఇద్దరికి ఇద్దరా, ముగ్గురికి నలుగురా అని బోల్డ్ లెక్కలు మాట్లాడకండి. సూటిగా మాట్లాడితే అర్థమవుతుంది. అదేనే, ఈ విషయం గురించి ఆత్మలింగం గారితో మాట్లాడితే మన ఇంట్లో ఆత్మలు దూరాయన్నారు. ఆత్మలా? లటలట లుటలుట. ఏహే ఆపు. నువ్విలా అంటుంటే నాకేదో డబుల్ మీనింగ్ లా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు వదినా? మన ఇంట్లో ఆత్మలు ఉండడం ఏంటి? లేనట్టు చెప్పకత్తయ్యా. గాయత్రి పెద్దమ్మతోనే ఆత్మల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటొచ్చి చేరాయని ఆత్మలింగం గారు దివ్య దృష్టితో చెప్పారు. గాయత్రక్క కాకుండా ఇంకే ఆత్మలు ఇంట్లో ఉన్నాయో అని పిలిపించాము. దుమ్ము దుమ్ము దులిపినట్టు ఆత్మల్ని దులిపేస్తాను. మొత్తానికి స్వీపర్ అని చెప్పు. లటలట లుటలుట. ఏహే ఆపు. లటలట. ఆపు. తిల్లు ఆంటీ, ఇతగాడికి మీరెంత మూల్యం చెల్లించుకున్నారో గాని త్వరగా ఆత్మల్ని తీసుకెళ్లే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. హాసనక్క, నథింగ్ టు వరీ చెల్లి. గాయత్రత్తయ్యని తీసుకెళ్లే స్టామినా ఈ బోడిలింగానికి ఉండదులే. ఆత్మలింగాన్ని ఏదో ఒకటి లేవయ్యా, రంగంలోకి దిగు. ఈయన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందే. పేపర్లో నా ఫోటో పడినప్పుడు చూసుంటావులే. పేపర్లో ఎందుకు వచ్చింది? పోలీసులు పట్టుకొని ఉంటారు. కాదు, ఎన్నో ఆత్మల్ని నేను పట్టుకున్నాననే నాకు సన్మానం చేశారు.
కాదు కాదు, ఇంకెక్కడో చూశాను. నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉండు, ఈలోపు ఆత్మల్ని తోలేస్తారు ఆత్మలింగం గారు. తోలమనండి అయితే. డ్రు అని తోలడానికి అవి ఆవులు కాదు, ఆత్మలు. దానికో పద్ధతి ఉంటుంది. మళ్ళీ దానికి ఖర్చా? లేదు, మంత్రించిన నీళ్లను ఇల్లంతా చిలకరించుకుంటూ రావాలి. అదేదో ఇంకో 2 బకెట్లు తీసుకుని శుభ్రంగా బట్టబెట్టి తుడిచేసుకుంటూ రావచ్చు కదా. ఆత్మల్ని కాదు, ముందు ఈ ముసల్దాన్ని తోలికెళ్ళిపోతాను. తీసుకెళ్లరా, నాకు ఈ ఇంట్లో ఏమీ తోచట్లేదు. అలా పట్నం అంతా తిప్పి మళ్ళీ నన్ను ఇక్కడ దిగబెట్టేస్తావుగా. ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. మేం కూడా నీ కంపు భరించలేకపోతున్నాంలే. స్నానం చేసి ఎన్నాళ్ళయింది నాయనా? అమావాస్య రోజు మాత్రమే మేము స్నానం చేస్తాం. చిచ్చి, మీరే పిలిపించి మీరే అసహించుకుంటారేంటల్లుడు? నేను డబ్బులిచ్చిన షాట్ గుర్తుకొచ్చిందిలే అత్తయ్య. గురువుగారు, తీసుకోండి తీసుకోండి. మా ఇంట్లో ఉన్న అన్ని ఆత్మల్ని పట్టుకెళ్ళిపోతే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. లవ్ యూ, కిస్ యూ. నేనప్పుడే చెప్పాను ఎక్సైట్ అవ్వద్దు అని. నాకే తెలుసు మమ్మీ. ముందు ఈయనకేం తెలుసో అమలు చేయమనండి. మంత్రజాలాన్ని చల్లుకుంటూ వస్తాను. ఎందుకైనా మంచిది, వెంట ఎవరైనా వెళ్ళండి. అవునదినా, ఏవైనా విలువైన సామాలు పోతే ఎలా? వల్లభ, నువ్వెళ్ళు. నేనా? ఉమ్. సర్లే, నేనే ఫాలో అవుతాను. లటలట లొటలుట, లటలట లొటలుట. వదన, ఆ భూత వైద్యుని వల్ల మీరు దొరికిపోతారేమో అని టెన్షన్గా ఉంది. త్రినేత్రి దేహంలో నా ఆత్మ ఉందని గుర్తుపడితే తిలోత్తమ అత్తయ్య వాళ్ళు అసలేం జరిగింది అని ఆరా తీస్తారు. బామ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి తన మనవరాలు ప్రాణాలతో లేదు అని తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఆత్మలింగం స్వామి చూడడానికి చిన్నగానే ఉన్నాడు గాని పెద్దగానే పూనుకొని వచ్చాడు వదిన. ఇదంతా మీ అమ్మ వాళ్ళ ప్రోత్సాహమే విక్రాంత్ బాబు. ఇక్కడే ఉన్నారు బామ్మగారు. ఏమైందక్కా? ఆ లటలట లుటలుటను బామ్మగారు ఎక్కడో చూశాను అని చెప్తున్నారు. అవును, అదే ఎత్తు, అదే గొంతు చూశాను, విన్నాను. మీరు చూడడమేమో గాని ఇప్పుడు ఆత్మని చూస్తాడేమో అని కంగారుగా ఉంది. కంగారెందుకు? హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఎందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.